బియ్యం కార్డుదారులకు 3 నెలలుగా అరకొరక సరుకులు సరఫరా అవుతున్నాయి. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. 3 నెలలుగా బియ్యం, పంచదార మాత్రమే అందజేస్తున్నారు. ఇతర సరుకులు సరఫరా కావడం లేదు. మేలో కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఈ నెల సైతం చేతులెత్తేసింది. ఎండియు వాహనాలతో కార్డుదారులకు మే 1 నుంచి ఎండియు వాహనాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. బియ్యం, పంచదార అవసరం కాగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తారు. ఒక్కో కార్డుకి అరకిలో వంతున పంచదార పంపిణీ చేస్తారు. ఈ 2 మినహా ఇతర సరుకులేమీ అందుబాటులో లేవు. నిత్యావసర పదార్థమైన కందిపప్పును రేషన్ లబ్ధిదారులకు మేలోనూ పంపిణీ చేయడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి మాత్రమే కందిపప్పు అందుబాటులో ఉంది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు